ఆల్ ది బెస్ట్ ఇండియా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మొత్తానికి ఇవాళ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ అయితే జరుగుతున్నాయి, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ అనమాట. సో ఈ మ్యాచ్ కోసం నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు టైం 1 అయింది, 2:30కి మ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఇంకా టాస్ అయితే వేయలేదు. సో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఫైనల్స్ అయితే ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి అందరూ చాలా ఈగర్ గా అందరూ ఉన్నారనమాట. అండ్ మొత్తం ఇండియా మొత్తం పాపులేషన్ అందరూ ఏంటంటే ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఇండియా గెలాలని చెప్పి. అండ్ మన వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా ఎలా అయితే వచ్చిందో అదే ఊపు అండ్ అదే ఎక్సైట్మెంట్ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కూడా జరిగిందనమాట. సో నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఇండియా ఖచ్చితంగా గెలాలి, ఇండియా విన్ అవ్వాలి, ఛాంపియన్స్ ట్రోఫీ అని ఈ ట్రోఫీ అనేది ఇండియా తీసుకెళ్లాలని చెప్పి నేను హోల్ హార్టెడ్ గా నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ పిచ్ గురించి చూస్తే ఇప్పుడు దుబాయ్, యాక్చువల్లీ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ దుబాయ్ లో జరుగుతుంది. సో ఈ దుబాయ్ లో ఏంటంటే బ్యాటింగ్ కి అనుకూలించే పిచ్ కాదు, ఇది బౌలింగ్ కి అనుకూలించే పిచ్ అనమాట. అంటే ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో ఒకవేళ బాగా ఎక్కువ స్కోర్ కొట్టారనుకోండి, సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే అది బౌలర్స్ కి బాగా అనుకూలించే పిచ్ అనమాట. దట్టు స్పిన్నర్స్ కి అయితే బాగా అనుకూలిస్తుంది ఆ పిచ్. సో అలాంటి పిచ్ లో మన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అయితే జరుగుతుంది. అండ్ సాయంత్రం వచ్చేసరికి డ్యూ అనేది వస్తుంది, సాయంత్రం పూట ఆ కూల్నెస్ ఏదో ఆ డ్యూ వల్ల ఏంటంటే పిచ్ లో ఏంటంటే బాల్ కొంచెం ఫాస్ట్ గా మూవ్ అవడం కూడా కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్, ఎందుకంటే ఇండియా అయితే ఖచ్చితంగా గెలాలి. సో మంచి స్కోర్ చేయాలి. అండ్ ఇప్పుడు టీం పరంగా చూస్తే ఎవరు వస్తే బాగుంటది ఇండియాలో, అంటే ఎవరు బ్యాటింగ్ చేస్తే బాగుంటది, టీమింగ్ మొత్తం ఎలా ఉండాలంటే కేఎల్ రాహుల్ అయితే మాత్రం తీసుకోకూడదు. కేఎల్ రాహుల్ తీసుకోకుండా మంచి టీం ని సెలెక్ట్ చేయగలిగితే మనకి మంచి స్కోర్ వస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా కేఎల్ రాహుల్ ని ఫైనల్లో ఆడించారు, దానికి మొత్తం ఏంటంటే చాలా ప్రతిఫలం అయితే మనం చూసాం. మొత్తం ఫైనల్ మ్యాచ్ అయితే చేజార్చుకున్నాం. అండ్ కేఎల్ రాహుల్ స్లో బ్యాటింగ్ వల్ల. ఒకప్పుడు కేఎల్ రాహుల్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా చేసేవారు, ఇప్పుడు ఏంటంటే 5th ఆర్డర్ 6th ఆర్డర్ వెళ్ళంటే అర్థం చేసుకోండి అతని బ్యాటింగ్ ఎంత మందకోడిగా ఉంటుందో. అంటే ఈజీగా గెలాల్సిన మ్యాచ్లు కూడా స్లోగా ఆడి టీమిండియాని కష్టాల్లో నెట్టేయడం అనేది, మరి కేఎల్ రాహుల్ మరి బ్యాటింగ్ వచ్చో రాదో కూడా నాకు తెలియదు కానీ, బట్ ఆల్ ఓవర్ మాత్రం కేఎల్ రాహుల్ ని కాకుండా ఇంకెవరైనా ఆడించినా పర్లేదు. అండ్ మా దగ్గర మంచి బౌలర్స్ ఉన్నారు, అలాగే మంచి బ్యాట్స్మెన్స్ కూడా ఉన్నారు. సో ఐఎమ్ విషింగ్ ఇండియా ఆల్ ది బెస్ట్. ఈ మ్యాచ్ బాగా ఆడి గెలాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఆల్ ఆఫ్ యూ గెట్ రెడీ ఫర్ ద మ్యాచ్. 2:30కి స్టార్ట్ అవుతుంది మ్యాచ్ అనేది. సో అందరూ చూడండి, ఓకేనా? సో లెట్స్ విష్ ఇండియా ఆల్ ది బెస్ట్. ఇండియా, బాయ్.